సార్ నమస్తే. నమస్తే రామరామ్ గారు. నిన్న లోకేష్ గారు ట్వీట్ చూసే ఉంటారు మీరు కూడా. ఆయన గతంలో ముఖ్యమంత్రులు అందరూ చేసిన అప్పు ఎత్తితే వడ్డీ కట్టింది 14,000 కోట్ల చిల్లర. ఒక్క జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 11,000 కోట్ల చిల్లర చేరింది ఆ వడ్డీ. మొత్తం వెరసి 24,000 కోట్ల చిల్లర అయింది. దాని మీద మీ విశ్లేషణ. రామరామ్ గారు, ఇప్పటి వరకు 16 ముఖ్యమంత్రులు పరిపాలించారు. దీనికి సంబంధించినంత వరకు ఈ రోజు వరకు మనం చూసుకుంటా ఉంటే 2014 విభజిత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటికి అప్పులు ఎట్లా ఉన్నాయి, తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా అప్పులు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించినంత వరకు వడ్డీ రూపేణ ఎంత కడుతున్నాము ఏంటనేది కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే, తెలుగుదేశం ప్రభుత్వం 2014 విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడినప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేసి అతని చేతిలో పెట్టిన తర్వాత 2019 నుంచి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 14,155 కోట్ల రూపాయలు మాత్రమే వడ్డీ రూపేణ అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు ఎందుకు ఇంత భారం పడింది? ఆదాయాలు లేకుండా ఇంత భారం అంటే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 14,155 కోట్లది ఈరోజు 24,944 కోట్ల రూపాయలు కట్టే పరిస్థితి వచ్చిందంటే 10,789 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎంత అప్పు చేశాడు అనేది ఇక్కడ లెక్కలే మనకు కనపడతా ఉండే చాలా స్పష్టంగా. దీనికి సంబంధించినంత వరకు ఆ తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ దీన్ని బట్టి చూసుకుంటా ఉంటే మనకు 7 లక్షల కోట్ల రూపాయల పైచీలకు ఈరోజు కనపడతా ఉన్నాయి. మరి ఈ కార్పొరేషన్ ఆస్తులు తాకపెట్టిన కాకుండానండి ఇంత తీస్తూ ఉంటే మరి ఇవన్నీ కూడా ఈరోజు చూసుకుంటా ఉంటే ఈ అప్పులు తీసుకొచ్చినవి ఏమైంది, రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఏమైంది, జిఎస్టీ ద్వారా వచ్చింది ఏమైంది, ఇవన్నీ కూడా ఒకసారి కనుక మనం పరిశీలన చేసుకుంటా ఉంటే 3-4 లక్షల కోట్ల రూపాయల దాకా పక్కదారి మళ్ళినట్టు స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది. అది తీసి పక్కన పడేస్తే ఈ భారం అంతా మోయాల్సింది ప్రజలే కదా. ఈ భారం అంతా మోయాల్సింది ప్రజలే కదా. ఇప్పుడు ఇది ట్విట్టర్ దాకో లేకపోతే ఇంకో ద్వారానో వేదికగా కాకుండా దీన్ని నాకు తెలిసినంత వరకు ప్రతి గ్రామంలో కూడా దీని మీద చర్చ జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళాలని చెప్పైతే నేను భావిస్తున్నా. ఎందుకంటే దీని గురించి అందరికీ తెలియాలి. తెలిసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ అధికారంలో రావడానికి ఇచ్చిన హామీలు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటని చెప్పని మొన్న చూసాము. కొల్లు రవీంద్ర గారు మద్యం మీద చేసినటువంటి అప్పు కొంత తీర్చామని చెప్పడం కూడా జరిగింది. అట్లా తీర్చుకుంటూ వస్తున్నారు వీళ్ళు. మరి గతంలో అప్పులు తీర్చకుండా ఆ అప్పుల మీద వడ్డీలు కట్టే భారం పడుతూనే ఉంది కాబట్టి ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులు చూసుకున్నా, మరి 5 సంవత్సరాలు ఏళ్ల పరిపాలన చేసుకున్న అప్పులు చూసుకున్నా చాలా వ్యత్యాసం స్పష్టంగా కనపడతా ఉంది. 5 సంవత్సరాల విధ్వంసం మాత్రం అది సామాన్యంగా అయితే జరగలేదు ఆంధ్ర రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి ఆబ్కారీ మీద 25,000 కోట్ల అప్పులు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం 7 నెలల కాలంలోనే 12,000 కోట్ల రూపాయలు అప్పు తీర్చిందండి. అది ఓకే, అదేనండి, అంటే వడ్డీ భారం తగ్గించుకోవడానికి అంటే అధికంగా వడ్డీ భారాలన్నీ వీళ్ళు నిదానంగా తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ విలుసుబాట్లన్నీ చేస్తూ ఉన్నారు. అతనిలాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించి అవన్నీ పక్కదారి మళ్ళీ ఇచ్చేసి, మరి అప్పులను కూడా పక్కదారికి మళ్ళీ ఇచ్చేసి బటన్ నొక్కింది 2,63,000 కోట్ల రూపాయలని అతనే చెబుతున్నాడు. కాబట్టి మిగిలిన ధనమంతా ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ లెక్కలన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం బయటకు తీసే క్రమంలో ఉంది. కాబట్టి అందుకే నేను అంటున్నాను, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి, ప్రజల్లో చర్చ జరగాలి. చర్చ జరిగినప్పుడే అది ఆరోగ్యకరమైన చర్చ జరిగితే, ప్రజలు అర్థం చేసుకోగలిగితే ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అప్పుడు ప్రజల్లో ఈ ప్రభుత్వానికి మద్దతుతో పాటు వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు కూడా వచ్చేసి నిజాలు చెప్పి, అంతకుముందు ఆ ప్రాంతంలో ఏ విధ్వంసాలు జరిగినాయి, ఏ అక్రమాలు జరిగినాయి, ఏ దోపిడీ జరిగినాయి, వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని సరి చేసుకునే అవకాశం ఉంటుందని అయితే మాత్రం నేను నిస్సందేహంగా అయితే చెప్పగలనండి. ఇక్కడ ఆ ప్రభుత్వం చేస్తున్న అప్పులు వీళ్ళు తీర్చుకుంటూ వెళ్తున్నారు, ఇదొక అంశంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పరుగులెత్తే కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు. కాబట్టి పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి నిస్సందేహంగా ఆదాయం అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏదన్నా ₹1 అంటే అప్పు చేసామండి, అప్పు చేసుకున్నాం అనుకోండి, అప్పు తిరిగి చెల్లించడానికి ఆదాయ మార్గాలు కూడా కావాలి కదా. అవునండి. ఆదాయ మార్గాలు కాకుండా అప్పులు తీసుకొచ్చి మనం పప్పు బెల్లాల్లా పనిచేసుకుంటూ తినేసుకుంటూ ఏదో వాళ్ళకి కొంచెం తైలాలు ప్రజలకు ఇస్తూ ఉంటే
రేపొద్దున వాళ్ళ మీదే కదా ఈ భారం అంతా కూడా పడేది. అవునండి, వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే 165 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నారు ఈరోజు రమారమి. అన్ని చోట్ల కూడా ఇలానే పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి అసలు అడ్డుకట్ట అనేది లేదా? ఎందుకు పెరిగిపోతూ ఉంది? ఇది ఆలోచించుకోవాలి కదా. ఈరోజు అంటే పరిపాలనలో లోపం ఉందా, వ్యవస్థలో లోపం ఉందా, అధికారుల్లో లోపం ఉందా, రాజకీయ పార్టీల్లో లోపం ఉందా అంటే నిస్సందేహంగా ఎక్కువ శాతం అన్ని వీళ్ళు కూడా రాజకీయ పార్టీలకల్లే కనపడతా ఉన్నాయి. దీని మీద మన సుప్రీంకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. అవును, సంక్షేమ కార్యక్రమాల వల్ల సోమర్థనం పెరిగిపోతుంది అన్నట్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. అంటే ఇక్కడ ఇంకోటి గమనించండి, కొన్ని పనులు చేయండి మీరు, వాళ్ళకి బియ్యం పంచండి అని చెప్పని కేంద్రం గతంలో ఏర్పాటు చేసింది. ఆ పనులు చూడండి ఎంత అంటే అనకూడదు, కానీ మనకి వాళ్ళకి ఇబ్బంది, కరువు కాటకాలు ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి పని లేని వాళ్ళకి పని కల్పించడానికి చెరువులు తీయటం, పూడికలు తీయటం కావచ్చు, కొత్తగా చెరువులు నిర్మించే కార్యక్రమం కావచ్చు, లేకపోతే కాలువ కట్టలు సరిచేసే కార్యక్రమం కావచ్చు, ఈ పని కోసం మనుషులను పెట్టుకోండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్పి వాళ్ళకి పని కల్పించమంది. ఈరోజు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, గుత్తేదారులు కావచ్చు, యంత్రాలు తీసుకొని వచ్చేసి వాళ్ళకి పనిచేసే పని లేకుండా వాళ్ళకి రోజుకు ఒక 100 రూపాయలు ఇవ్వమంటే వాళ్ళకు ఒక 80 రూపాయలు చేతిలో పెట్టి, లేకపోతే ఒక 60 రూపాయలు చేతిలో పెట్టేసి మీరు రావద్దు అని చెప్పని వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల యంత్రాలతోటి పనిచేస్తున్నారు. దాన్ని ఏ విధంగా అయితే ప్రజలకు ఉపయోగపడాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు అన్నట్టు దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఈరోజు సోమరిపోతులా తయారవుతున్నారు. ఏదైనా సరే వాళ్ళకి సహాయం చేయండి, అంతేగాని మీరు పని చేయకుండా సహాయం ఇచ్చారంటే మాత్రం అపాత్రదానమే అవుతుంది. వాళ్ళు కష్టపడే అవకాశం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకి మీరు పని చూపించండి. పని చూపించకుండా వాళ్ళకి కష్టపెట్టకుండా మరి ఈ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కదా. అవును, దీనివల్ల చాలా నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. పనికి ఆహార పదానికి సంబంధించినంతవరకు మిగిలిన ఉచితాలు ఏ విధంగా తయారయ్యారు అంటే, ఇప్పుడు ఉచితాలు అనేది చదువుకోవాలనేది ప్రాథమిక హక్కు, చదివించాలి, ప్రభుత్వం దాన్ని వెలుసుబాటు కలగజేయాలి. నీకు వాళ్ళకు బడికి రావడానికి వాళ్ళకి లంచాలు ఇటు ఏంటండి? మరీ దారుణం. అసలు ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఒకళ్ళు మించిన ఒకళ్ళు వాళ్ళ కనీస బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ప్రభుత్వంది బాధ్యత. దానికి లంచం ఇచ్చి వాళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ విధంగా జనాలకు అలవాటు చేసేసి వాళ్ళకి మేలువైన చదువు చెప్పించండి. ఇంత ఖర్చు పెట్టి ఏమన్నా వాళ్ళకి మేలువైన చదువును చెప్పిస్తున్నారు? అక్కడ లేదు కదా. వాళ్ళకు ఉడతా భక్తిగా వెళ్తున్నారు. ఇప్పుడు మంచి చాలామంది పోటీదారులను ఎదుర్కొని ఉత్తీర్ణులై ఆ తర్వాత వాళ్ళు వచ్చిన వ్యక్తులందరూ అనేక రకాల ప్రశ్నలు వేస్తే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పి వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. అంటే ఒక ప్రతిభ ఉంది వాళ్ళల్లో. మరి ఆ ప్రతిభని పిల్లలకు ఎందుకు ఉపయోగపడే విధంగా మలిచే విషయంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ఇది గమనించుకోవాలి. ఈ విషయంలో ముందుకెళ్ళాలి. ఇప్పుడు అది భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది పేదలు ఉన్నారు, ఇప్పుడు ఇంకా పేదరికం ఎందుకు కొనసాగుతూ ఉంది, మీరు ఇచ్చిన పథకాలు ఏమవుతున్నాయి, మీరు ఇచ్చినటువంటి గృహాలు ఏమవుతున్నాయి, మీరు వాళ్ళకి తోడ్పాటిచ్చినటువంటి వివిధ పరికరాలకు సంబంధించినటువంటి రాయితీలు ఎటుపోతున్నాయి, వాళ్ళని కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకోమని చెప్పి సహాయం చేస్తున్నటువంటి పరిశ్రమల ప్రోత్సాహానికి సంబంధించినటువంటి దాన్ని అవి ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాయి, ఇవన్నీ కూడా గత 20 సంవత్సరాల నుంచి మేము ఇస్తున్నాం వాళ్ళకి. ఇదిగో చేతి వృత్తిలో వాళ్ళకి పనిముట్లు అందజేస్తున్నాం, రాయితీలు ఇస్తున్నాం అంటే మరి ఎందుకు పెరుగుతున్నారు ఈ పేదరికం? ఇంకా ఎందుకు ఉచితాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? ఇది కొంచెం అందరూ ఆలోచించుకోవాలి. ప్రజలు ఆలోచించుకోవాలి, పాలకులు ఆలోచించుకోవాలి, రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి, ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఆలోచించుకోవాలి. మీరు అన్నట్టు ప్రజల్లో ఇవన్నీ తీవ్రంగా చర్చలు జరపాలి సార్. చర్చలు జరిపితేనే అవుట్పుట్ వస్తుంది. నిస్సందేహంగా అండి, ప్రజలను చర్చించుకోవాలి. అట్లాగే అందరినీ మమేకం చేయాలి. ఏం జరుగుతుందో తెలియాలి. వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇదిగో మీరు చేయాల్సిన బాధ్యత ఇది, మీరు చేయాల్సిన బాధ్యత ఇది, దీన్ని మీరు చేయకపోవటం వల్ల ఉత్పన్నమవుతున్నటువంటి ఈ విపత్తుగత పరిస్థితులు, దీన్ని మనం అడ్డుకట్ట వేయాలి అంటే మీరు ఈ పని చేయండి అని చెప్పని వాళ్ళకి చెప్పి చేయించుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అంటే మనకు ఎట్లా నెలాఖరు వరకు మనం మామూలుగా వెళ్ళేసి పని చేసినా చెప్పినా మనకు జీతం వస్తుందనే భావనలో ఉన్నారు. ఇది మంచి పద్ధతి అయితే కాదు.
ఎన్నాళ్ళు ప్రజల కష్టార్జితాన్ని వీళ్ళకి దోచిపెడతారు? ఒకసారి ఎన్నికలుగా ఆలోచించండి. పనిచేయని వాళ్ళని తప్పించండి నిర్మోహమాటంగా. నష్టాల్లో నడుపుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకప్పుడు ఏందంటే మన భారతదేశం కొత్తగా స్వాతంత్రం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నాకు తెలిసినంతవరకు అందరికీ చదువు చెప్పించండి, అందరికీ రహదారులు కల్పించండి, అలాగే వైద్యం అందించండి, మంచినీరు అందించండి, చాలు. విద్యా, వైద్యం, నీరు, మిగిలినవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సరే, మీరు అన్నట్టు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడు చూసుకున్నా లక్షల ఇళ్ళు పెండింగ్ ఉంటున్నాయి పేదలకి, లక్షల కార్డులు పెండింగ్ ఉంటున్నాయి, లక్షలు ఇస్తున్నారు కానీ ఈ తరగట్ల. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అంటే వాళ్ళకి బాధేస్తుందేమో కానీ వాళ్ళ మనుషులకి ఇప్పించుకునే కార్యక్రమాలు అర్హత లేని వాళ్ళకి ఇచ్చుకోవటం, దీని ద్వారా లబ్ధి పొందటం కోసం 10 మంది ఉంటే 15 మంది లబ్ధిదారులు అని చెప్పని పేర్లు చేర్పించుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటిది కారణం వల్ల ఇప్పుడు ఇలా జరుగుతుందని అయితే నేనైతే భావిస్తున్నాను. అంటే ప్రతిదానికి రేషన్ కార్డుని అనుసంధానం చేయడం వల్ల ఇలా లక్షల పెండింగ్ ఉంటున్నాయని అభిప్రాయం ఉంటుంది సార్. నిస్సందేహంగా దాన్ని సపరేట్ చేస్తే ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే అదేనండి, ఇప్పుడు అంటే ఒక విషయం ఆలోచించండి. 3 ఎకరాల దాటి ఉంటే మాగాని ఆ రైతుకి ఈ తెల్ల కార్డు లేదు. అలాగే 4 చక్రాల వాహనం ఉందనుకోండి, అతనికి ఇది లేదు. అర్థమైందా? అంటే ఒక 3 ఎకరాల రైతుని లెక్కేసుకుందాం, 3.5 ఎకరాల రైతు ఉందని చెప్పి లెక్కేసుకుందాం. ఈరోజు గ్రామాల్లో వరి పండే మాగాణి ప్రాంతం అంటే ఒరే కదా. వరి పండే రైతుకి ఈరోజు పరిస్థితి ఏంటి చెప్పండి? కౌలుకి ఇచ్చుకున్నాడు అనుకోండి, 2 పంటలకు కలిపి ₹1,00,000 వస్తుంది. ఈరోజు ₹1,00,000 వస్తుంటే ఆ గృహానికి సంబంధించినటువంటి విద్యుత్ ఎంత అవుతుంది? అది కూడా ప్రకృతి సహకరిస్తే విద్యుత్ ఎంత అవుతుంది? మినిమం ఇంటికి ₹1000 బిల్ లేకుండా వాళ్ళు ఇల్లు లేదు కదా. అలాగే వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరిగిపోతా ఉన్నాయి? చాలు ఈ ₹1,00,000. మరి ఈరోజు ఒక పిల్లాడిని ఓ ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి బడికి పంపించాలి అంటే ఈరోజు ఆ పిల్లాడికి కట్టే ఫీజే ₹40,000, ₹50,000 అవుతా ఉంది. అంటే అలాంటి వాళ్ళకి ఇవన్నీ భారం లేకుండా చేయగలిగితే వాళ్ళకు ఉచితాలు ఇచ్చే పనేం లేదు కదా. ఇక్కడ మోసాలు అయితే జరుగుతున్నాయి కదా. దీన్ని అరికట్టాలి అంటే నాణ్యమైన విద్య అందించాలి, వైద్యం అందించాలి, సాగునీరు అందించాలి. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అయితే నేను ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాను. సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రక్షాళన పూర్తిగా జరగాలి సార్. అంటే ఇంకా కూడా అట్టడుగు వర్గాల వాళ్ళకి చాలామందికి ఫలాలు అందట్లేదు కాబట్టి వాళ్ళ కోసం పనిచేయడం అయితే తప్పులేదు. వాళ్ళకి చేయూతనివ్వండి, సోమరులుగా తయారు చేయొద్దు. అంటే గ్రామ స్థాయిలోనే అధికారులు పటిష్టంగా నిజమైన పేదవాడికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందేలాగా చూడాలి. ఎందుకంటే 250 మందికి ఒక పంచాయతీ మెంబర్ ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు అతను? ఏం చేస్తున్నాడు? ఒక గ్రామానికి 5-6 ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక అకౌంటెంట్ ఉంటున్నాడు, సంబంధించిన సిబ్బంది ఉంటున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంటే ఇవన్నీ పకడ్బందీగా జరగాలంటే గ్రామ సెక్రటరీని, ఈవోని బాధ్యతలు చేసి కఠినంగా శిక్షిస్తేనే ఈ అక్రమాలన్నీ రాజకీయ నాయకుల గురించే దృష్టి పెట్టుకోవాలి. వీళ్ళకంటే కూడా వార్డు మెంబర్గా వచ్చిన అతను 5 సంవత్సరాల్లో జనన మరణ వివరాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆదాయ వివరాలు కావచ్చు, అవన్నీ పొందుపరచకుండా కనుక ఇక్కడ ఏదైనా అక్రమాలు జరిగితే ఆ కుటుంబాన్ని జీవితకాలం ఎవరు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఉండాలని తీర్మానం చేయమనండి. చచ్చినట్టు చేస్తారు. వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకోవడం కోసం చేస్తారు. కఠినతరంగా ఉండాలి ఏదన్నా చేయాలి అంటే. మీరు అన్నట్టు ఈ సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం భారం పట్టడమే కాకుండా నిజమైన పేదవాడికి అయితే చాలామందికి అందట్లేదు. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడండి, వ్యాపారస్తుడికి ఇబ్బంది లేదు, అంటే ధనవంతుడికి ఇబ్బంది లేదు, ఉద్యోగస్తుడికి, పేదవానికి ఇబ్బంది లేదు. ఇది గమనించుకోండి, పేదవానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మధ్యలో అటు కాకుండా ఉండి మధ్యతరగతి ప్రజలే కదా నలిగిపోతా ఉంది. ఉచిత విద్య, వైద్యం, ఉచిత విద్య, వైద్యం, మంచినీరు, నాణ్యమైన విద్యుత్తు 4 ఇచ్చి మిగిలిన దానికి వాళ్ళు కష్టపడతారండి. మీరు అవకాశాలు ఇస్తే వాళ్ళు కష్టపడతారు. సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదు. ప్రజలు విస్తృతంగా చర్చలు జరిపి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుని చేయొచ్చండి. నిస్సందేహంగా చేయొచ్చండి, అవకాశాలు ఉన్నాయి. ప్రజలారా విన్నారుగా, అనేక విషయాలు మనకు తెలియజేసిన అంకమరావు గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.